హలో ఫ్రెండ్స్, తిన్న వెంటనే క్రికెట్, బ్యాడ్మింటన్ లేదా ఏ రకమైన ఇంటెన్స్ స్పోర్ట్ ఆడొద్దు అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ విషయం మీలో ఎంతమందికి గుర్తుంది? అలా చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం బ్లడ్ షుగర్లోని రోలర్ కోస్టర్ ఎఫెక్ట్. అదేందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎక్స్పెరిమెంట్లో భాగంగా అప్రాక్సిమేట్లీ 150 to 200 grams క్విక్లీ డైజెస్టబుల్ ప్లెయిన్ వైట్ రైస్ తిని వెంటనే ఇంటెన్స్గా స్పోర్ట్ ఆడబోతున్నాను. మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూజ్ చేసి డీటెయిల్డ్గా చూద్దాం బ్లడ్ షుగర్ ఎలా ఇంపాక్ట్ అవబోతుందో. మన హార్ట్ రేట్ అట్లీస్ట్ 70% ఆఫ్ మ్యాక్స్ హార్ట్ రేట్ రీచ్ అయినప్పుడు ఆ స్పోర్ట్ని ఇంటెన్స్గా ఆడుతున్నట్టు లెక్క. ఆల్రెడీ ఫ్రెండ్స్, మన సీజన్ రిజల్ట్స్ చూసినట్లయితే ఎప్పుడులాగానే వైట్ రైస్ వల్ల స్పైక్ అండ్ క్రాష్ అయింది. కానీ గ్రాఫ్ని బాగా గమనిస్తే బ్లడ్ షుగర్ డ్రాప్ బిలో బేస్ లైన్కి వెళ్ళింది. దీన్నే రియాక్టివ్ హైపోగ్లైసిమియా అంటారు. వైట్ రైస్ వల్ల జనరల్గా ర్యాపిడ్గా బ్లడ్లోకి షుగర్ అబ్జార్బ్ అవుతుంది. దానికి తోడుగా ఇంటెన్స్ స్పోర్ట్ ఆడినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అయిన అడ్రినలైన్ అండ్ కార్టిజాల్ ఇంక్రీజ్ అయ్యి లివర్ కూడా బ్యాకప్ గ్లూకోజ్ అయిన గ్లైకోజన్ని బ్లడ్లోకి డంప్ చేస్తుంది. సో బ్లడ్ షుగర్ స్పైక్ ర్యాపిడ్ అండ్ హైగా ఉంటుంది. పీక్ రీచ్ అయ్యేసరికి ఈ హై గ్లూకోజ్ని బాడీ సెన్స్ చేసి లార్జ్ అమౌంట్స్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంటెన్స్ స్పోర్ట్ ఆడడం వల్ల మజిల్ కాంట్రాక్షన్స్ జరగడంతో ఇన్సులిన్తో సంబంధం లేకుండా అగ్రెసివ్గా గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్లో నుంచి రిమూవ్ చేయబడి హైపోగ్లైసీమియా అంటే లో షుగర్ స్టేట్లోకి టెంపరీగా వెళ్తుంది. లో షుగర్ లెవెల్స్ని డిటెక్ట్ చేసిన లివర్ తన బ్యాకప్ సిస్టమ్తో కరెక్షన్ చేసి షుగర్ లెవెల్స్ని బేస్ లైన్కి తెచ్చే గ్యాప్లో మనకి లో ఎనర్జీ, తల తిరగడం, చెమట, హార్ట్ రేట్ పెరగడం, గందరగోళం, చిరాకు, ఆకలి లాంటివి ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా లాంగ్ టర్మ్లో ఇలాంటి రోలర్ కోస్టర్ షుగర్ స్పైక్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎనర్జీ ఇన్స్టెబిలిటీ, నర్వస్ సిస్టమ్ మీద స్ట్రెస్, బెల్లీ ఫ్యాట్ లాంటివి ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. మన పెద్దవాళ్ళ దగ్గర గ్లూకోజ్ మానిటర్ లేకుండా జ్ఞానం ఉంది. తిన్న వెంటనే ఆడకూడదు అని కరెక్ట్గా చెప్పారేమో అని అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. లెట్స్ ఆల్ ఈట్ స్మార్ట్.